అందరికీ నమస్తే. సర్పంచ్ ఎలక్షన్స్ గురించి ఒక కీలకమైన సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మినిస్టర్స్ శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, అడ్లూరు లక్ష్మణ్, మహేష్ కుమార్ గౌడు, ఇంకా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన ఆఫీసర్సు వీళ్ళందరూ ఒక కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకొని వాళ్ళకు మనుషులనేమో అసలు ఎలక్షన్స్‌కి పోవడం ఇష్టం లేదు. ఎలక్షన్స్ పెట్టొద్దు, ఎలక్షన్స్ ఇప్పట్లో పెట్టొద్దు, ఎలక్షన్స్‌కి పోతే ఓడిపోతాం. జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇక ఇప్పుడేమీ చేయలేని సిచ్యువేషన్‌లో ఉన్నామనేది ఒకటుంది. కానీ లేట్ చేస్తే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతది. ఎంత లేట్ చేస్తే అంత నష్టం జరుగుతదనేది ఒక అంచనా. యాక్చువల్‌గా మొన్న ఢిల్లీలో మాట్లాడాను కదా రేవంత్ రెడ్డి. ఇక ఎలక్షన్స్ ఎప్పుడొస్తావో తెలవదు. ఇప్పట్లయితే ఎలక్షన్స్ లేవని అన్నాడు. కానీ ఆయన హైదరాబాద్‌కొచ్చిన తర్వాత ఒక ఇంటెలిజెన్స్ చీఫ్‌తో సమావేశమైంది. ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకున్న తర్వాత ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత వీళ్ళు ఎలక్షన్ మీద ఇంకా డైలమాలకు పోయిండ్రు. ఎలక్షన్ మరి పెట్టకపోతే ఒక ప్రాబ్లమ్. పెట్టకపోతే ఇంక ముందు ముందు పోతే ఇంక ఓడిపోతాం. ఇప్పుడు పెడితే ఎట్లా ఉంటది? ఇప్పుడు పెడితే ఓడిపోతామా? ఎట్లా ఓడిపోతాం? ఇట్లాంటి చాలా చాలా అంశాల మీద ఈ మీటింగ్ జరిగింది. మనం కూడా ఫుల్ డీటెయిల్స్ చెప్దాం. అంతకన్నా ముందు ఈ సిగ్నల్ టీవీ మీది, మాది, మనందరిది. అందరినీ చైతన్యవంతులను చేయడం మా ఉద్దేశం. మీరు కూడా వీడియోని షేర్ చేయండి. 10 మందికి తెలిస్తే మనోళ్ళకు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రతిపక్ష పార్టీ ఏం చేస్తుంది? రాజకీయాలు ఏం జరుగుతున్నాయి? అన్నీ తెలిస్తే బెటర్ కదా! అందుకే వీడియో షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయించండి. ఇక కొన్ని రోజులకెళ్ళి కాదు, సంవత్సరాల నుంచి ఇది ఎడతెగని డైలీ సీరియల్ లాగా అయిపోయింది లోకల్ బాడీ ఎలక్షన్స్. 10వ ఎపిసోడ్, 11వ ఎపిసోడ్, 1001 ఎపిసోడ్, 3000 ఎపిసోడ్ అన్నట్టు లాస్ట్ ఇయర్ జనవరి 31 కదా సర్పంచ్ ఎలక్షన్స్ వాళ్ళ టైం అయిపోయింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అందరిది. అప్పటి నుంచి ఇక నడుస్తూనే ఉంది తమాషా. ఇయ్యాల, రేపు, ఎల్లుండి, ఆ పండుగ, ఈ పండుగ, దసరా, దీపావళి, రంజాన్, సంక్రాంతి, క్రిస్మస్ మధ్యలో అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక ఒక మోకకొచ్చింది చర్చ. యాక్చువల్‌గా వాళ్ళకి ఇప్పుడు కూడా ఎలక్షన్ పెట్టాలని లేదు. ఎలక్షన్ 2026 తీసుకుపోవాలి. యాక్చువల్‌గా మొన్న ఒకసారి మధ్యలో ఎలక్షన్ పెడదాం అనుకున్నారు. ఎందుకు అంటే రైతు భరోసా ఇచ్చినాం కదా! సప్పో చేసి ఒక 9,000 కోట్లు రైతు భరోసా ఇచ్చినాం. ఇంకా ఇంతకు మించిన తరుణం లేదు. ఇంకా ఇదే కరెక్ట్ టైము. రైతులు మన మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. రైతు భరోసా ఇచ్చినాం కాబట్టి 2 ఎగ్గొట్టినా సరే ఒకటి ఇచ్చినాం కాబట్టి ఇక ఇప్పుడు కొన్ని ఓట్లు పడతాయి, మనకు డైవర్షన్ అయితాయి. ఇక చలో పోదామని ధైర్యం చేసే ప్రయత్నం చేసిండ్రు. కానీ రైతులు అసంతృప్తి, ఇంటెలిజెన్స్ రిపోర్టు అవన్నీ చూసిండ్రు వాళ్ళు. వర్కౌట్ కాలే. ఎలక్షన్ ఇప్పుడు ఎట్లుంటదంటే లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో కనీసం ఒక 80% కాంగ్రెస్‌కి వస్తేనే వాళ్ళు నిలబడ్డట్టు. ఎందుకంటే మొన్ననే గవర్నమెంట్ వచ్చింది. 21 మంత్స్ అయింది. 21 మంత్స్‌కి సర్పంచ్ ఎలక్షన్స్ గెలవలేని సిచ్యువేషన్‌కి పార్టీ పోయింది అనేది ఒక బ్యాడ్. అప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌ని బట్టి వాళ్ళు ఎలక్షన్స్ పోలే. కానీ ఇప్పుడు ఎందుకొచ్చింది ఈ చర్చ అంటే ఢిల్లీలో ఇంక ఎలక్షన్స్ ఎప్పుడొస్తావో తెలవదు, ఇప్పట్లో లేవు అని కామెంట్ చేసి హైదరాబాద్‌కి వచ్చిండు రేవంత్ రెడ్డి. వచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డితోనే భేటీ అయ్యిండు. ఇంటెలిజెన్స్ చీఫ్‌తోని భేటీ అయిన తర్వాత శివధర్ రెడ్డి ఒక రిపోర్ట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డికి. ఏం రిపోర్ట్ ఇచ్చిండు? మైనస్ అవుతుంది, పెరుగుతలేదు కాంగ్రెస్. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకింత మైనస్ అవుతుంది తప్ప పెరుగుతలేదు. వీళ్ళు రైతు భరోసా ఇచ్చిన తర్వాత చేసిన సర్వేకు, ఇంటెలిజెన్స్ సర్వేకు, ఇప్పుడు చేసిన సర్వేకు చాలా డిఫరెన్స్ అయిపోయింది. దాదాపు ఒక 7-8% ఓట్ పర్సెంటేజ్ పడిపోయింది. రోజుకింత దిగజారుతుంది తప్ప పెరుగుతలేదు. కాంగ్రెస్ స్కోప్ లేదు ఇంకా. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత అరే ఇది మనం లేట్ చేసే కొద్దీ ఇంకా గుంతలకు పోయేటట్టున్నాము, ఇంకా లోపలికి పోతున్నాం. ఇది ఇక రేపు సగం కాదు కదా, సగానికి దగ్గరలో కూడా కనీసం ఈ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ గెలిచేటట్టు లేము. లేట్ అయిపోతే ఇంకా చాలా ఇది ప్రాబ్లం అయ్యేటట్టుంది కాంగ్రెస్కు. కాబట్టి అర్జెంటుగా ఏమన్నా పాడు కానీ ఎలక్షన్స్కి పోదాం. ఎలక్షన్స్ పోతే ఇక ఎట్లన్నా కానీ అట్లయితే ఇట్లా ఇక మనం ఎట్లా లేట్ చేసే కొద్దీ ఇంకా ఇట్లా మైనస్ అవుతుంది తప్ప ప్లస్ కాదు. కాబట్టి పోతే ఎట్లా ఉంటుందనే ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకు. రాగానే ఈ మినిస్టర్స్ అందరిని పిలుచుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. పిలుచుకొని ఏంది పరిస్థితి, ఎట్లా ఉంది చెప్పిండు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇట్లా ఉంది, మన పరిస్థితి ఇట్లా ఉంది, మనమేమో ఎలక్షన్స్ ఇప్పుడు వద్దు, కొద్దిగా మెల్లగా పోదామని అనుకుంటున్నాం. తెలుసుగా సెప్టెంబర్ 30 హైకోర్టు పెట్టిన డెడ్లైన్. ప్రభుత్వం ఎలక్షన్ పెట్టాలనుకుంటే 10 రోజులు టైం ఉంది. సరే గవర్నమెంట్ మళ్ళీ హైకోర్టుకు పోయి మళ్ళీ ఒక 10 రోజులు టైం అడగొచ్చు, పెట్టుకోవచ్చు, అదంతా కామన్ నడుస్తుంది. గవర్నమెంట్ను హైకోర్టు ఏమన్నా గొంతు విసికేది ఉందా, సంపేది ఉందా? ఏం లేదు. కాబట్టి వీళ్ళు ఏదో రీజన్ చెప్తారు, ఏదో అటు అవుతుంది. ఆ బీసీ 42% ఇది కాదు, అది కూడా అందరికి తెలిసిన విషయమే, వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయము. కానీ ఇక్కడ లేట్ అయ్యే కొద్దీ పానం పోతుంది. వీళ్ళది లేట్ అయ్యే కొద్దీ పానం పోయే దిశగా పోతున్నారు వీళ్ళు.
కాబట్టి దాని మీద అర్జెంట్ మీటింగ్ పెట్టింది చూడు. ఢిల్లీలో అట్లా మాట్లాడిండు. ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్తో సమావేశమైండు. సమావేశమైన కొన్ని గంటలకే మినిస్టర్స్ అందరికీ ఉన్నోళ్ళ కాడికి అవైలబిలిటీ ఎవరుంటే వాళ్ళు రాండ్రా బాబు, కొంప మునుగుతుంది ఈడ, పరిస్థితి ఏం బాగలేదు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చాలా దారుణంగా ఉన్నది, అప్పటికిప్పటికి ఇంత పర్సెంటేజ్ పడిపోయింది, ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఇది రోజుకి ఇంత దిగజారుతుంది తప్ప ముందు కోతలేము, మనం ఏం చేసినా ఇది కుదురుకునే పరిస్థితులు కనిపిస్తలేవు, కాబట్టి మనం ఎలక్షన్ పెడితే ఎట్లా ఉంటుంది అనే దాని మీద చర్చించారు వీళ్ళు. ఆ చర్చలో మినిస్టర్స్ ఏం చెప్పారంటే, నిజమే మాకు కూడా తెలుసు జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది, బాలేవు పరిస్థితులు, ఇక మనం ఎంత తొందరగా ఎలక్షన్ పెట్టుకుంటే అంత మంచిదని మినిస్టర్స్ చెప్పింది. కానీ రేవంత్ రెడ్డికే భయం అవుతుందంట. రేవంత్ రెడ్డి ఏమో మరి ఎట్టుంటుందో, ఎందుకంటే ఈ ఎలక్షన్స్ చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఊసిపోతుంది, అట్లా దానికి ముడిపడి ఉన్న అంశం. ప్లస్ ఇక్కడ రిజల్ట్ వచ్చినాకనే ఒకవేళ వీళ్ళు ఇప్పుడు సెప్టెంబర్ కాకపోతే నెక్స్ట్ అక్టోబర్లో పెట్టిరనుకో ఎలక్షన్, ఫస్ట్ వీకో సెకండ్ వీకో పెడతారు, పెట్టిరనుకో ఒకవేళ అక్టోబర్లో పెడతారనుకో, అక్కడ నవంబర్ ఎండింగో డిసెంబర్ ఫస్ట్ వీకో జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరుగుతుంది ఉప ఎన్నిక. ఇక్కడ ఓడిపోయిన తర్వాత జూబ్లీహిల్స్ మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఇక ఈ రెండు కథమైన తర్వాత రేవంత్ రెడ్డి నెక్స్ట్ కథమేది, ఆయనకు తెలుసు ఆ విషయం. అందుకే ఆయన మాత్రం ఇంట్రెస్ట్గా లేడంట. ఆయన మాత్రం ఎట్లయితుందో ఏమవుతుందో, ఇంకా ఇప్పుడు వచ్చే 60% సీట్ల బదులు నెక్స్ట్ పోతే 50% 40% పడిపోతుందేమో, తర్వాత ఏమవుతుందో కానీ అనవసరంగా ఇప్పుడు ఇవన్నీ ఈ ఇష్యూస్ అన్నీ వస్తాయి. జూబ్లీహిల్స్ ఎలక్షన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఆయన ముఖ్యమంత్రి పదవి మీద ఎఫెక్ట్ పడుతుంది, మంత్రులేమో ఇక ఎంత దూరం పోతే మనకు అంత మైనస్ అవుతుంది కాబట్టి ఎట్లనే ఎలక్షన్ పెడదామని మినిస్టర్స్. రేవంత్ రెడ్డి ఏమో లేదు పరిస్థితి ఇట్లా ఉన్నాయి అని. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమో అట్లుంది, మీరు ఎంత లేట్గా చేస్తే మీకు అంత నష్టం అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. ఇట్లా అన్ని పరిణామాల మధ్య ఆ మీటింగ్ను అర్ధాంతరంగా ముగించారు. కానీ ఒక డైలమా, ఈ డైలమా ఇప్పట్లో వీళ్ళకి డైలమా పోతే అట్లేదు, పెడితే ఒక ప్రాబ్లం, పెట్టకపోతే ఒక ప్రాబ్లం, ఎట్లయినా ఇది అటు తిరిగి రేవంత్ రెడ్డి సీట్ కిందకే పోయేదానికి కనిపిస్తుంది. అది నెక్స్ట్ ఎలక్షన్స్ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ మీద కూడా ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఇక్కడ ఓడిపోయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఎట్లా ఉంది, జనాలు కుత ఉడుకుతున్నారు ప్రభుత్వం పైన. ఏకంగా బతుకమ్మ పాటలనే వాళ్ళ నిరసన తెలుపుతున్నారు. బతుకమ్మ పాటలు కూడా అట్లా తయారైనాయి ఇప్పుడు. ఈ గవర్నమెంట్ పైన ఏదో తెలంగాణ ఉద్యమంలో ఉన్నంత ఆక్రోశం కనిపిస్తుంది జనాలకు ఈ గవర్నమెంట్ పైన. ఏమొచ్చింది, ఏం చేయలేరు, ఏమిచ్చిర్రు, ఏం చెప్పిండ్రు అన్నీ గుర్తు చేసుకుంటున్నారు జనం. అసలు ఈ గవర్నమెంట్ను అసలు ఇంత చైతన్యం తెలంగాణలో ఒక గవర్నమెంట్ పైన అంత ఓపెన్గా మాట్లాడుతున్న చైతన్యం ఉంది చూడు, గతంలో ఎప్పుడు చూడలే, ఇప్పుడు చూస్తున్నాం మనం. ఇంకా చూసిన తర్వాత ప్రభుత్వానికి భయం కదా, ఇప్పుడు అదే పరిస్థితి వాళ్ళది. కానీ ఇక మళ్ళొక మీటింగ్ ఉందంట, రేపు ఎల్లుండి ఒక మీటింగ్ పెట్టుకుందాము, ఇక మీటింగ్ పెట్టుకొని ఇంకా ఫైనల్ డిసిజన్ తీసుకుందాము, ఇక ఎట్లయితే అట్లా అయింది, పోతే తలకాయ లేకపోతే మెడకాయ అన్నట్టు, తలకాయ అయినా అదే, మెడకాయ అయినా అదే, ఏదో ఒకటి పోతుంది, మనం అన్నిటి డిసైడ్ చేద్దామనే యాంగిల్లో వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఒక 2 డేస్లో ఒక మీటింగ్ ఉందంట, ఇంపార్టెంట్ మీటింగ్ అంట. అది ఆ ఇంపార్టెంట్ మీటింగ్లో డిసిషన్ తీసేసుకుంటారంట. ఎనీవే గ్రౌండ్ చూస్తే ఇట్లా ఉంది, పరిస్థితి చూస్తే గట్లా ఉంది వాళ్ళది. చూద్దాం ఏమవుతుందో. ఒకవేళ లోకల్ బాడీ ఎలక్షన్ పెడితే ఎట్లా ఉంటుందో, రిజల్ట్ ఎట్లా ఉండొచ్చు. ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ స్వాగతం. మీరందరూ కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఇది కూడా ఒక సర్వే లాగానే భావించండి. ఎట్లా ఉంటుంది, కాంగ్రెస్కు ఓటేసే పరిస్థితులు ఉన్నాయి ఊర్లలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.